Right. I think my screen is visible to you. Yes, now it is visible. Yes, sir. Okay, right, thank you. So actually ఏంటి అని అడిగితే లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నటువంటి మన సబ్జెక్ట్ నేమ్ గోస్ టు సింప్లీ సే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి లాంగ్వేజ్. సో డేటా స్ట్రక్చర్స్ని సి లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేటటువంటి దాని మీద మనం ఈ సెమిస్టర్లో నేర్చుకున్నటువంటి టాపిక్ రోజు చెప్పేటటువంటి టాపిక్నే మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుని విల్ కంటిన్యూ ద సెషన్. So before going to the today's topic, first of all we need to know the concept is called simply say what do you mean by data structure. So why we are using this data structure and how is it is useful. So first of all we know the definition what do you mean by data structure. So simply say data structure is nothing but it is a simply say arrangement of data in computer memory. So whatever the data we are giving from the different sources that should be collected and that should be stored into the computer memory. For that purpose we can use this data structure. సో డేటా స్ట్రక్చర్ అనేటటువంటి ఏంటి అని అడిగితే మనం ఇచ్చినటువంటి డేటా అనేటటువంటిది రకరకాల సోర్సెస్ నుంచి డేటా కలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డేటా మొత్తాన్ని కంప్యూటర్ మెమరీలో కనుక స్టోర్ చేసుకోగలిగితే అలా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్నే డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు స్టోర్ చేయాలి అని అడిగితే చెప్పాను ఆల్రెడీ. ఎందుకు కంప్యూటర్లో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ విల్ బి పెర్ఫార్మ్డ్ బై ద కాంపోనెంట్ విల్ బి కాల్డ్ యాజ్ అ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని మాట్లాడుతూ ఉంటారు. అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏంటి అని అడిగితే మైక్రో ప్రాసెసర్. సో మెయిన్ కంప్యూటర్లో సిపియు అనే పార్ట్ ఉంటుంది. ఆ సిపియులో మైక్రో ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసరే మనం కంప్యూటర్లో ఏ పని చెప్పినా సరే మొహమాటం లేకుండా చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైనా సరే ఒక డేటా ఇచ్చినప్పుడు ఈ డేటాని ఇలా మార్చు అన్నా సరే, అదేవిధంగా మనం అడిగినటువంటి డేటాని కంప్యూటర్ మెమరీ నుంచి తీసుకొచ్చి మనకి చూపించాలన్నా సరే ఆ చేసే పని ఎవరు అని అడిగితే మైక్రో ప్రాసెసర్ అనేటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్ చేయడం జరుగుతుంది. ఆ మైక్రో ప్రాసెసర్ అలా వర్క్ చేయడానికి కంపల్సరీగా డేటాని అరేంజ్మెంట్ చేసుకోగలగాలి. అదేవిధంగా దానికోసం ఉపయోగపడేటువంటి టాపిక్నే డేటా స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారు. సో బేసికలీ ఈ డేటా స్ట్రక్చర్ ఏం చేశారని అడిగితే ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో దిస్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. First one will be called as a primitive data structure and the second one will be called as non-primitive data structure. So what is the difference between primitive data structure and as well as the non-primitive data structure? That means, so primitive data structure is nothing but it is always holds a single value or single element. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్తో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే అలాంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ ఆర్ మోర్ దాన్ వన్ ఎలిమెంట్స్ కనుక హోల్డ్ చేయాలి అనుకుంటే దాన్ని వి గో విత్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్ కనుక ఉండలేకపోతే వాటిని కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సో ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మినిమం కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తము ఏంటి అని అడిగితే దాని రిప్రజెంటేషన్ కోసం ఇచ్చినటువంటి దాన్ని డేటా టైప్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఆల్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ విల్ బి రిలేటెడ్ టు ద డేటా టైప్స్. దట్ ఈస్ నథింగ్ బట్ if the data is not having any kind of decimal places, then we go with this integer. If the data is having some kind of decimal places, then we go with double data type. If the data is having some kind of characters, then it will be represented as a character. If the data is having either true or false, yes or no, such environment, such data type will be called as Boolean data type. So ఒకే ఒక వాల్యూ ఉండేటప్పుడు ఏమవుతుంది అని అడిగితే డెసిమల్ ప్లేస్ కనుక లేకపోతే ఇంటీజర్ అని, డెసిమల్ ప్లేస్ కనుక ఉంటే దాన్ని డబుల్ అని, అక్షరాల రూపంలో కనుక ఉంటే దాన్ని క్యారెక్టర్ అని, అదేవిధంగా ఎస్ఆర్ నో ట్రూ ఆర్ ఫాల్స్ కనుక ఉండేదక్కైతే దాన్ని బూలియన్ అని, ఇలా ఒకే ఒక వాల్యూ కానీ ఒకే ఒక ఎలిమెంట్తో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మోర్ దాన్ వన్ వాల్యూ, సో నాట్ ఓన్లీ సింగిల్ వాల్యూ, మోర్ దాన్ వన్ వాల్యూ రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే దెన్ వి గో విత్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటేనే మనం జనరల్గా డేటా స్ట్రక్చర్ అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు వీఆర్ మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో జనరల్గా నార్మల్గా చెప్పాలి అంటే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్నే డేటా స్ట్రక్చర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. This non-primitive data structure is classified into 2 categories. First one will be called as a linear data structure and the second one will be called as non-linear data structure.
So what do you mean by this linear data structure and what do you mean by this non-linear data structure? That means which is a combination of arrays as well as linked list, stacks and as well as the queues. These are the majorly 4 components combination will be called as linear data structure. And the combination of trees and graphs are called non-linear data structure. So arrays, linked list, stacks, queues, వీటి యొక్క రిప్రజెంటేషన్ మొత్తం కనుక ఉంటే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. ట్రీస్ అండ్ యాజ్ వెల్ as గ్రాఫ్స్ రూపంలో కనుక ఉంటే దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అమాంగ్ దోస్ ఆల్రెడీ మనం వీటిని నేర్చుకున్నాము. అమాంగ్ దోస్ ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ as array. So what do you mean by array? So an array is nothing but simply say group of similar data items or allocating the memory into consecutive positions, then such representation will be called as an array. So this array has been classified into 3 categories. First one will be called as single dimensional array, second one will be called as a double dimensional array, and the third one will be called as multi-dimensional array. సో జనరల్గా ఏమవుతుందని అడిగితే array అంటే ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక మనం ఒక చోట పెట్టినట్లయితే దాన్ని array అని మాట్లాడుతూ ఉంటారు. లేదా మెమరీ అనేటటువంటిది పక్క లొకేషన్స్ లో కనుక ఉన్నా సరే దాన్ని కూడా array అని మాట్లాడుతూ ఉంటారు. ఈ arrayని ఏం చేశారని అడిగితే దీన్ని 3 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. సింగిల్ డైమెన్షనల్ array అని, డబుల్ డైమెన్షనల్ array అని, మల్టీ డైమెన్షనల్ array అని చెప్పేసి 3 categories లో చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ద డిసడ్వాంటేజ్ వీఆర్ హ్యావింగ్ దట్ షుడ్ బి ఓవర్కమ్ బై దిస్ లింక్డ్ లిస్ట్. సో ఖచ్చితంగా మనం arrays వాడుతున్నాం అంటే మన arrayలో కొన్ని రకాలైనటువంటి ట్రబుల్స్, కొన్ని రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ డిసడ్వాంటేజ్ ని ఓవర్కమ్ చేస్తూ వచ్చినటువంటి కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడిగితే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ అన్ array? సో arrayలో ఉండేటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి అని అడిగితే ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ an array is nothing but once array size is defined it is not possible to modify. ఒక్కసారి కనుక మనం array size కనుక చెప్పాము అని అడిగితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం అనేటువంటిది కుదరదు at the time of program running environment. సో అంటే ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు నేను array size ని ఒక 5 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఆ 5 ఎలిమెంట్స్ నేను 6 ఎలిమెంట్ యాడ్ చేస్తాను, లేకపోతే 4 ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తాను అంటే మాత్రం కుదరదండి. సో ఖచ్చితంగా సైజ్ అనేటువంటిది మార్చడం కుదరదు. అలా కాకుండా డైనమిక్ గా మెమరీ అలొకేషన్ అనేటువంటిది అప్పటికప్పుడు చేసుకుని సో ఎన్ని ఎలిమెంట్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ కనుక ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే అలాంటి రిప్రజెంటేషన్ ఏమంటారు అని అడిగితే లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ లింక్డ్ లిస్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్. సో లింక్డ్ లిస్ట్ లో ప్రతి ఒక్క ఐటమ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తారని అడిగితే నోడ్ రూపంలో చెప్తూ ఉంటారు. Node is classified into 2 categories. First one will be called as the data part and the second one will be called as address part. So data part lo emoutundi sir ani adigite whatever the data we want to store that will be stored into the data part, and in case of address part comes to next node యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి అందులో ప్లేస్ చేయడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ ఈ లింక్డ్ లిస్ట్ ని మళ్ళీ 3 రకాలుగా విడగొట్టుకోవడం జరిగింది. సో అవేంటి అని అడిగితే సింగిల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు, డబుల్ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వీటిని ఎలా వాడాలి ఏంటి అనేటటువంటిది నేను తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాక్స్ అని మాట్లాడతారు. సో వాట్ డు యు మీన్ బై స్టాక్? స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ which is used to store the data elements in which insertion and deletion must be done at one and only. So based on the principle will be called as a LIFO, last in first out. స్టాక్ అనేటటువంటిది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా ఎలిమెంట్స్ ని స్టోర్ చేయొచ్చు. ఎలా స్టోర్ చేస్తాము అని అడిగితే యాడ్ చేయాలి అన్నా, ఐ మీన్ టు సే ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఒక్క సైడ్ నుంచి మాత్రమే చెప్పడం జరుగుతుంది. దాన్నే ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే లిఫో అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటే ఉపయోగించే మెథడ్ ఏమంటామంటే పుష్ అంటారు, రిమూవ్ చేయాలనుకుంటే ఉపయోగించే మెథడ్ ఏమంటారు అని అడిగితే పాప్ అని మాట్లాడుతూ ఉంటారు. whereas comes to queue లో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే queue is also a linear data structure which is used to store the data elements where the insertion must be done at one end only, deletion must be done at another end only, based on the principle will be called as a FIFO, that means first in first out. సో క్యూలో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఇందులో కూడా ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు, కాకపోతే ఇన్సర్షన్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి కనుక చేస్తే రిమూవల్ ఎప్పుడు అనదర్ సైడ్ నుంచి చేస్తూ ఉంటాము. సో ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎన్క్యూ ఆపరేషన్ అంటారు, రిమూవ్ చేయాలి అనుకుంటే దాన్ని డిక్యూ ఆపరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని పనిచేస్తుంది సార్ అని అడిగితే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ క్యూలో పనిచేస్తుంది. అండ్ రిమెంబర్ దిస్,
ఈ స్టాక్స్ లో కానీ క్యూస్ లో కానీ ఖచ్చితంగా మన ఇంప్లిమెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే వీ నీడ్ టు ఫాలో ద కాన్సెప్ట్ ఈస్ కాల్ సింప్లీ ఈ దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని అడిగితే ఆర్ఎస్ ద్వారా ఇంప్లిమెంట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ లింక్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్టాక్స్ కానీ క్యూస్ కానీ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఆర్ఎస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా లింక్ లిస్ట్ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం ఖచ్చితంగా ఆల్రెడీ నేను స్టాక్స్ లో ఎలా వాడతారు, క్యూస్ లో ఎలా వాడతారు అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. నిన్నటి క్లాస్ లో ఏం చెప్తున్నామని అడిగితే క్యూ యూజింగ్ లింక్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ లో ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకి టైం సరిపోలేదని దాన్ని స్టాప్ చేయడం జరిగింది. నౌ వీఆర్ కంటిన్యూయింగ్ ద కాన్సెప్ట్. సో దట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే. సో చెప్పాలి అనుకుంటే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, సో దిస్ ఈస్ ద క్యూ యూజింగ్ లింక్ లిస్ట్. జనరల్ గా వాడేది ఏంటని అడిగితే మనము లింక్ లిస్ట్ యూజ్ చేసి క్యూని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అని అడిగితే, సో టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ ద క్యూ అంటే. సో చెప్పాను కదా ఆల్రెడీ ద మెయిన్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అని అడిగితే జస్ట్ ఇప్పుడే చెప్పాను. ఏంటి అని అడిగితే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. సో ఈ లింక్డ్ లిస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ లో ప్రతి ఒక్క ఐటమ్ ని కనుక నేను రిప్రజెంటేషన్ కనుక చేయాలి అనుకుంటే అది ఎలా చేస్తాము అని అడిగితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్ రూపంలో చేస్తారు. ఎలా చేస్తారంటే నోడ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. ఈ నోడ్ రూపంలో చెప్పినప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ నోడ్ అంటారు, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ నోడ్ అంటారు, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్డ్ నోడ్ అండ్ ఫోర్త్ నోడ్. ఇలా ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్రస్. ఫస్ట్ నోడ్కి వచ్చేటికి ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనుకున్నాను, సెకండ్ నోడ్కి 1004 అనుకున్నాను, థర్డ్ నోడ్కి 1008, ఫోర్త్ నోడ్కి వచ్చేటికి 1012. ఇలా నోట్ తీసుకున్నప్పుడు ఈ ఫస్ట్ నోడ్ బ్లాక్ కలర్ లో కనిపించేటువంటి దాన్ని ఏమంటామని అడిగితే డేటా పార్ట్ అని మాట్లాడతారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ గ్రే కలర్ లో కనిపించేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ బ్లాక్ కలర్ లో నేను వాల్యూ ఇస్తానండి, అండ్ గ్రే కలర్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే అడ్రస్ అండి, అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్. సో దిస్ ఈస్ రిప్రజెంట్ యాజ్ 1004. ఇదే ఉంటుందా అని అడిగితే నేను కూడా చెప్పలేను సార్. ఎందుకు అని అడిగితే మన సి కంపైలర్ అనేటటువంటిది ఏ మెమరీ ఇస్తుంది అనేటటువంటిది నాకు కూడా తెలియదు. ఏదైతే మెమరీ ఇస్తుందో ఆ మెమరీని ఆ లొకేషన్ లో పెట్టుకోవడానికి చెప్పాలి. కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఫస్ట్ నోడ్ యాజ్ 1001, సెకండ్ నోడ్ యాజ్ 1004, థర్డ్ నోడ్ యాజ్ 1008 అండ్ ఫోర్త్ నోడ్ యాజ్ 1012. సో ఇవే ఉంటాయని అడిగితే చెప్పలేము. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం అది చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అది చేంజ్ అయ్యే అవకాశం ఉంది, మనం చేంజ్ చేయడం కాదు, కంపైలర్ చేంజ్ చేస్తుంది. సో ఫస్ట్ నోడ్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే డేటా పార్ట్ స్టోర్ చేస్తాము, అండ్ అడ్రస్ పార్ట్ లో సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. అగైన్ మళ్ళీ సెకండ్ నోడ్ లో డేటా పార్ట్ స్టోర్ చేస్తాము, అండ్ అడ్రస్ పార్ట్ లో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. థర్డ్ నోడ్ లో వచ్చినప్పటికి వాల్యూ స్టోర్ చేస్తాము, ఏమిటి డేటా పార్ట్ లో డేటా స్టోర్ చేస్తాము, అండ్ అడ్రస్ పార్ట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ స్టోర్ చేసుకోవచ్చు. అయిపోయింది అన్నప్పుడు లాస్ట్ నోడ్ లో డేటా పార్ట్ స్టోర్ చేసిన తర్వాత దీని యొక్క అడ్రస్ పార్ట్ లో మాత్రము నల్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ హియర్. అదే ఇన్ కేస్ ఆఫ్ స్టాక్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ ఉంటుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి సెకండ్ నోడ్ లో, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి థర్డ్ నోడ్ లో, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఫోర్త్ నోడ్ లో, అలా స్టోర్ చేసుకుంటూ వెళ్తారు. కానీ క్వైట్ రివర్స్ లో ఉంటుంది క్యూ. ఏంటి రివర్స్ అని అడిగితే అక్కడ ఫస్ట్ నోడ్ అడ్రస్ సెకండ్ నోడ్ లో వెళ్తుంది, కానీ ఇక్కడ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఫస్ట్ నోడ్ లో, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ సెకండ్ నోడ్ లో, ఫోర్త్ నోడ్ యొక్క అడ్రస్ థర్డ్ నోడ్ లో స్టోర్ అవుతుంది. లాస్ట్ లో మాత్రం కంపల్సరీగా నల్ అనేటువంటిది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇన్సర్షన్ ఎప్పుడు ఒక సైడ్ నుంచి జరుగుతుంది, ఆ పార్ట్ ని రేర్ అంటారు. డిలీషన్ ఎప్పుడు అనదర్ సైడ్ నుంచి జరుగుతుంది, ఆ పార్ట్ ని ఫ్రంట్ అంటారు. ఫర్ దట్ పర్పస్ ఈ రిప్రజెంటేషన్ కోసం ఏం చేసామని అడిగితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ ద ఆపరేషన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎన్క్యూ, రిమూవ్ చేయాలనుకుంటే వీఆర్ యూజింగ్ ద ఆపరేషన్ విల్ బి కాల్డ్ యాజ్ డిక్యూ. సో కన్ఫర్మ్ గా మనం ఈ నోడ్ అనేటటువంటిది కనుక కావాలి అనుకుంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది. సో దానికోసం ఏం చేస్తున్నామని అడిగితే ఐఎమ్ ఓపెనింగ్ ద స్క్రీన్. సో దిస్ ఈస్ ద C language program. Yesterday we write the program in your class. So class లో నేను ఆల్రెడీ నిన్న ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో దాని ప్రకారం మీరు తీసుకున్నాను. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఖచ్చితంగా మనం ఒక నోడ్ అని కనుక మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ నోడ్ ని డిఫైన్ చేయాలి. సో ఆల్రెడీ చెప్తున్నాం కదా, సో లింక్ లిస్ట్ లో ఖచ్చితంగా నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ టూ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. రెండు వేరు జాతులు. సో ఒకే జాతికి చెందిన వాటిని మొత్తాన్ని కనుక ఒక చోట పెడితే మనం దాన్ని యారే అంటాము.
కానీ ఇక్కడ రెండు రకాలు. ఆ రెండు రకాలు ఏంటని అడిగితే డేటా అనేటువంటిది ఒక పార్ట్, నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో దాన్ని డేటా పార్ట్ అంటాము, అండ్ ఏదైతే స్టోర్ చేయాలనుకున్నామో దాన్ని అడ్రస్ పార్ట్ అనుకున్నాను. సో అలా రెండు రకాలైనటువంటి దాన్ని స్టోర్ చేయడం అనేటువంటిది ఎక్కడ పాసిబిలిటీ అవుతుంది సార్ అని అడిగితే ఇట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ స్ట్రక్చర్. What is the definition of the structure is nothing but simply say structure is a combination of different data types. సో వేరే జాతులు కనుక ఒక చోట కనుక కంబైన్ చేసి మనం దానికి పేరు పెట్టాలి అనుకుంటే దాన్ని స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అందుకనే నేను ఏమన్నానంటే స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక కీవర్డ్ యూజ్ స్ట్రక్చర్. సో దట్ నేమ్డ్ యాజ్ సింప్లీ సే నోడ్ అండ్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ అనేటువంటి ఒక డేటా టైప్ తీసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ నాకు అడ్రస్ ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ వన్ పాయింటర్ నేమ్డ్ యాజ్ నెక్స్ట్. ఖచ్చితంగా నేను దీనిలో వాడేటప్పుడు ఏంటి అని అడిగితే డేటా పార్ట్ అనేటటువంటిది అండ్ నెక్స్ట్ పార్ట్ అనేటటువంటి దాన్ని రెండు కాంబినేషన్తో డిఫైన్ చేశాను సార్. సో దిస్ ఇస్ నేను డిఫైన్ చేసి ఒక నోడ్ ని డిఫైన్ చేశాను. డిఫైన్ చేసిన తర్వాత సో ఖచ్చితంగా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే ఇందులో ఇక్కడ కంపల్సరీగా యాజ్ పర్ ద డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే వీఆర్ హ్యావింగ్ టూ ఎన్విరాన్మెంట్స్. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఒక సైడ్, డిలీట్ చేయాలి అనుకుంటే ఒక సైడ్. ఈ రెండు పాయింటర్లు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రేర్ పాయింటర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ పాయింటర్. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఐఎమ్ డిఫైనింగ్ టూ పాయింటర్స్ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ అ స్ట్రక్చర్ నోడ్ ఫ్రంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రేర్ అనేటటువంటి దాన్ని నల్ పెట్టమని చెప్పాను. సో అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే నేను నల్ అనేటటువంటి దాన్ని పెట్టమని చెప్పానో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సో ఐఎమ్ డిఫైనింగ్ టూ పాయింటర్స్ విచ్ ఇస్ నేమ్డ్ యాజ్ రేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్. కాబట్టి ఆల్రెడీ ఇదంతా నిన్న జరిగిన స్టోరీ నేనండి, కాకపోతే నేను ఎవరైనా మిస్ అయ్యారేమో చూస్తుందో మళ్ళీ చెప్తున్నాను, అంతమించి ఏం లేదు. సో దిస్ ఇస్ ద ఫ్రంట్ పాయింటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ ద రేర్ పాయింటర్. సో దీని ఏమంటామో అని అడిగితే పాయింటర్ ఫ్రంట్ అండి, అండ్ ఇది వచ్చేటప్పటికి పాయింటర్ వచ్చేటప్పటికి రేర్ అని మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ లో ఈ రెండింటిని ఏం పెట్టమని చెప్తున్నాను సార్ అని అడిగితే నల్ అనేటటువంటి దాన్ని ప్లేస్ చేయమని చెప్పాను. సో దిస్ షుడ్ బి స్టోర్డ్ విత్ నల్ అండ్ దిస్ ఇస్ ఆల్సో బి స్టోర్డ్ విత్ నల్ యాజ్ పర్ అవర్ ప్రోగ్రామ్. రాసిన తర్వాత ఏం చేస్తున్నాము అని అడిగితే నల్ అనేటువంటిది రాసిన తర్వాత దాని కింద ఏమి రాస్తున్నామని అడిగితే యాజ్ యూజువల్ గా నేను ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది మెయిన్ తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ మెయిన్. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రోగ్రామ్ అండి. సో మెయిన్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాను అని అడిగితే ఇంటీజర్ n అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకున్నాను. స్క్రీన్ క్లియర్ అవ్వాలి కాబట్టి స్క్రీన్ క్లియర్ చేసుకున్నాను. ఒక అన్టెర్మినేటెడ్ లూప్ తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ వైల్ 1. సో ఎప్పుడైతే నేను వైల్ 1 అని చెప్పి రాస్తానో ఆటోమేటికల్లీ ఇట్ ట్రీట్స్ యాజ్ అన్ అన్టెర్మినేటెడ్ లూప్. ఈ అన్టెర్మినేటెడ్ లూప్ లో ఏమవుతుందని అడిగితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది తిరుగుతూనే ఉంటుంది. సో ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే అందులో ఆప్షన్స్ రాశాను. సో ఏంటి అని అడిగితే నెంబర్ 1 అనేటువంటిది ప్రెస్ చేస్తే ఎన్క్యూ, నెంబర్ 2 కనుక ప్రెస్ చేస్తే డిక్యూ, నెంబర్ 3 కనుక ప్రెస్ చేస్తే డిస్ప్లే అండ్ నెంబర్ 4 కనుక ప్రెస్ చేస్తే ఎగ్జిట్. సో 4 ఆప్షన్స్ కనిపించాలి అన్నాను. ఎన్క్యూ అంటే యాడ్ చేయడము, డిక్యూ అంటే డిలీట్ చేయడము, డిస్ప్లే చేయడము, ఎగ్జిట్ అవ్వడం అని చెప్పాను. సో దాని ప్రకారం ఒక చాయిస్ ని ఎంటర్ చేయమని చెప్పాను. యాజ్ యూజువల్ గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి scanf %n ఇచ్చినట్టు వాల్యూని తీసుకొచ్చి n లో స్టోర్ చేశాను. సో నౌ 1 అనేటువంటి వాల్యూ కనుక ఇస్తే ఇన్సర్ట్ అనేటువంటి యాక్షన్ జరగాలి. అదే నేను కనుక ఆప్షన్ 2 కనుక ఇస్తే డిలీట్ అనేటువంటి మెథడ్ కాల్ అవ్వాలి. అదే నేను నెంబర్ 3 కనుక ఇస్తే డిస్ప్లే అనే మెథడ్ కాల్ అవ్వాలి. నెంబర్ 4 కనుక ఇస్తే బయటకు వచ్చేయాలి కాబట్టి క్లోజ్ చేశాను. సో 4 మెథడ్స్ ని డిఫైన్ చేశాను. డిఫైన్ చేసిన తర్వాత నౌ ఇఫ్ వి ప్రెస్ 1 కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్ కి వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద ఇన్సర్ట్ అనేటటువంటి మెథడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్. ఈ ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్ లో ఏం చెప్తున్నాం సార్ అని అడిగితే ఇక్కడ నాకు రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఇన్సర్ట్ లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి అని అడుగుతున్నాను అని అడిగితే ఒక నోడ్ అనేటటువంటిది క్రియేట్ అవ్వాలి. ఆ నోడ్ అనేటటువంటిది క్రియేట్ ఎలా అవ్వాలి? డైనమిక్ గా మెమరీ అలొకేట్ అయ్యి ఆ నోడ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ వచ్చి నాకు ఇక్కడ టెంపరీ అనేటువంటి పాయింటర్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి. సో నోడ్ అనేటటువంటి ఒక స్ట్రక్చర్ అంటే ఒక మెమరీ అలొకేట్ అయ్యి ఆ నోడ్ ఏదో చెప్పాను. సో ప్రోగ్రామ్ రాస్తాం నోడ్ హ్యావింగ్ 2 parts. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్. ఇక్కడ ఏమన్నానంటే నేను నెక్స్ట్ అనేటువంటి పార్ట్ తో రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి డేటా అండ్ నెక్స్ట్ అని మాట్లాడుతున్నాను. సో దాని ప్రకారం ఏం చేస్తున్నాము అని అడిగితే ఎప్పుడైతే నేను అలా డిఫైన్ చేయమని చెప్పానో
డిఫైన్ చేయమని చెప్పంగానే ఆటోమేటిక్గా ఏం జరిగింది సార్ అని అడిగితే దిస్ నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 parts. సో ఫస్ట్ వన్ డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్ కావాలి కాబట్టి ఇదిగోండి సార్ ఐఎమ్ డిఫైనింగ్ ఫస్ట్ నోడ్ డిఫైన్ చేసి ఈ నోడ్లో ఖచ్చితంగా డేటా పార్ట్ అనేటటువంటిది ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ అడ్రస్ పార్ట్ని ఏమంటాము అని అడిగితే నెక్స్ట్ అని చెప్పేసి చెప్తున్నాను. అంటే ప్రతి ఒక్క దానిలో ఖచ్చితంగా ఈ రెండు అనేటటువంటివి చెప్పడం జరిగింది. సో డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ అనేటటువంటి పార్ట్. సో నెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్స్ విత్ అడ్రస్ అండ్ డేటా పార్ట్ ఈజ్ ఆల్వేస్ స్టోర్స్ విత్ వాల్యూ. సపోజ్ దీని వాల్యూ కనుక నేను 1100 అని కనుక అనుకుంటే ఈ 1100 అనేటటువంటిది ఏమవ్వాలి అని అడిగితే ఆల్రెడీ ఇక్కడ టెంపరీగా ఒక పాయింటర్ అనేటువంటిది ఫామ్ అవ్వాలి. ఈ టెంపరీ అనేటటువంటి పాయింటర్ కి ఈ 1100 అనేటటువంటిది వచ్చి ప్లేస్ అవుతుంది. ఎందుకు ప్లేస్ అవుతుంది సార్ అని అడిగితే యాజ్ పర్ ద స్టేట్మెంట్ ప్రకారం నేను రాసింది స్ట్రక్చర్ నోడ్ టెంపరీ ఈజ్ ఈక్వల్ టు MLOC సైజ్ ఆఫ్ న్యూ నోడ్ అని చెప్పాను. దాని ప్రకారం ఏమైంది అని అడిగితే ఇక్కడ 1100 వచ్చి ప్లేస్ అవుతుంది. ఆ తర్వాత ఏమన్నాము అని అడిగితే సో సింప్లీ సే ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎనీ వాల్యూ అన్నాను, యాజ్ వెల్ యాజ్ దానిలో డేటా తీసుకోవాలి. సో ఈ మూడు స్టేట్మెంట్స్ కామన్ గా జరుగుతుంది సార్. ఏంటి అని అడిగితే ఎంటర్ ఎనీ వాల్యూ తీసుకోవాలి. టెంప్ యారో డేటా. సో టెంప్ అంటే ఏంటి అని అడిగితే 1100 అండి. యారో డేటా అనగానే ఈ పొజిషన్ అండి. సో యారో డేటా అనగానే ఈ పొజిషన్ లోకి రావాలి. సో దట్ మీన్స్ వాట్ ఎవర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్. సపోజ్ నేను ఇక్కడ 99 అనే వాల్యూ ఇచ్చాను. సో 99 అనేటువంటిది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఈ నెక్స్ట్ పార్ట్ లో ఏం స్టోర్ అవుతుంది సార్ అని అడిగితే నల్ అనేటటువంటి దాన్ని స్టోర్ చేయమన్నాను. సో మొహమాటం లేకుండా నల్ అనేటువంటిది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఏం చేయమన్నాం సార్ అని అడిగితే సో ఎప్పుడైతే నేను స్టోర్ చేయమని చెప్తున్నానో ఆటోమేటిక్ గా ఏం జరిగింది సార్ అని అడిగితే ఇట్ షుడ్ బి స్టోర్డ్ విత్ నల్. సో నో డౌట్ అందులో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాను సార్. ఏంటి ఆ కండిషన్ అని అడిగితే సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు నల్, రేర్ లో వాల్యూ కనుక నల్ అయితే సో ఏం అవ్వాలి అని అడిగితే ఫ్రంట్ అనేటువంటి పాయింటర్ లోకి టెంపరీ రావాలి, రేర్ అనేటువంటి పాయింటర్ లోకి టెంపరీ రావాలి. సో యాజ్ పర్ ద కండిషన్ ప్రకారం ఏం జరిగింది అని అడిగితే సో దిస్ ఇస్ ద ఫ్రంట్ అనేటువంటి పాయింటర్, రేర్ అనేటువంటి పాయింటర్. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే ఆబ్వియస్ గా రేర్ లో ఏముంది అని అడిగితే నల్లే ఉంది సార్. నల్లే ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఈ నల్ అనేటటువంటిది కనుక కండిషన్ కనుక మ్యాచ్ అయితే ఫ్రంట్ లోకి ఏమి రావాలి అనుకుంటున్నాను అని అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద టెంపరీ, దిస్ టెంపరీ అనేటటువంటిది బోత్ ఎక్కడికి రావాలి అని అడిగితే ఫ్రంట్ అనేటటువంటి దానిలోకి రావాలి, యాజ్ వెల్ యాజ్ రేర్ అనేటటువంటి దానిలోకి కూడా రావాలి. ఎప్పుడు అని అడిగితే యాజ్ పర్ ద కండిషన్ ప్రకారం ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో రేర్ అనేటువంటి దానిలో నల్లే ఉంది కాబట్టి ఫ్రంట్ లోకి టెంపరీ కావాలి, రేర్ లోకి టెంపరీ కావాలి. సో టెంపరీలో ఎంత ఉంది అని అడిగితే 1100 అంటే స్టార్టింగ్ నోడ్ అడ్రస్. ఈ నోడ్ అడ్రస్ ఈ రెండు పాయింట్లోకి స్టోర్ అవుతుంది. స్టోర్ అవ్వగానే అగైన్ మళ్ళీ లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. లూప్ లోంచి బయటికి రాగానే ఏం జరుగుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద టెంపరీ వీఆర్ హ్యావింగ్ దట్ షుడ్ బి డిలీటెడ్. మళ్ళీ ఎంటర్ యువర్ చాయిస్ అని అడిగింది. ఎంటర్ యువర్ చాయిస్ అడిగినప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే నెంబర్ 1 ప్రెస్ చేశాను. అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ జరగాలి. ఇన్సర్ట్ ఆపరేషన్ జరగాలి అనిపించినప్పుడు ఏం చేస్తుంది సార్ అడిగితే మళ్ళీ లోపలికి వచ్చింది సార్. మళ్ళీ ఒక కొత్త నోడ్ ఫామ్ అవుతుంది. ఆ కొత్త నోడ్ ఫామ్ అయిన తర్వాత ఒక టెంపరీ అనేటటువంటి ఒక పాయింటర్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ టెంపరీ అనేటువంటి పాయింటర్ కి ఏదైతే నేను కొత్త నోడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నానో దాని అడ్రస్ వచ్చి ప్లేస్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద న్యూ నోడ్ అండి. ఈ న్యూ నోడ్ లో యాజ్ యూజువల్ గానే డేటా పార్ట్ ఉంటుంది. అడ్రస్ పార్ట్ అనేటువంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. సపోజ్ ఈసారి ఇక్కడ వాల్యూ అనేటువంటిది నేను 88 ఇచ్చాను అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నల్ అనేటటువంటిది కూడా చెప్పాను. సో నల్ అనేటువంటిది ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత దీని అడ్రస్ కనుక నేను 2100 అని కనుక అనుకుంటే దిస్ 2100 విల్ బి స్టోర్డ్ ఇంటు ద పాయింటర్. టెంపరీ అనేటటువంటి దానిలోకి స్టోర్ అవుతుంది 2100. బాగుంది. సో ఇప్పుడు కండిషన్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు నల్, కానీ ఇప్పుడు రేర్ లో ఎంత ఉంది సార్ అని అడిగితే ఖచ్చితంగా 1100 అండి. అంటే స్టార్టింగ్ నోడ్ అడ్రస్ ఉంది. సో ఖచ్చితంగా రేర్ లో నల్ లేదు. నల్ లేకపోతే ఏం జరగాలి అని అడిగితే సో దిస్ ఇస్ ద పార్ట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏంటి రేర్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంపరీ, రేర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. సో దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండి. రేర్ యారో నెక్స్ట్, రేర్ అంటే 1100 అండి.
రేర్ అంటే 1100, ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ లోకి ఏమి రావాలి అని అడుగుతున్నాను అంటే టెంపరరీ అనేటటువంటిది రావాలి. సో వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద టెంప్ విచ్ ఇస్ నథింగ్ బట్ 2100 అండి. ఆబ్వియస్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ ఫస్ట్ నోడ్ లో ఉండేటటువంటి ఈ నల్ ఏదైతే ఉందో ఈ నల్ అనేటటువంటిది ఆబ్వియస్ గా ఎరేజ్ అయిపోయి ఈ టెంపరరీలో ఉండేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ 2100 ఏదైతే ఉందో ఆ 2100 అనేటటువంటిది అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ప్లేస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తున్నాము, రేర్ ఇస్ ఈక్వల్ టు టెంప్. సో రేర్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అనగానే ఆల్రెడీ టెంపరరీ 2100 ఉంది. ఈ 2100 అనేటటువంటిది ఆబ్వియస్ గా ఇక్కడ ఉండేటటువంటి రేర్ లో ఉండేటటువంటి కంటెంట్ పోయి వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ టెంపరరీ దట్ మీన్స్ 2100 దే షుడ్ బి కాపీడ్ హియర్, రేర్ లోకి కాపీ అవుతుంది. సో రేర్ లోకి 2100 కాపీ అవుతుంది. కాపీ అయిన వెంటనే ఏమవుతుంది అని అడిగితే ఇట్ మీన్స్ ఇట్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ సెకండ్ నోడ్ టు ఫస్ట్ నోడ్. ఖచ్చితంగా ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్ అనేటువంటిది కనెక్ట్ అయింది. అంటే సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ వెళ్ళి ఫస్ట్ నోడ్ లో ప్లేస్ అయింది. ప్లేస్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ టెంపరరీ అనేటువంటి పాయింటర్ రిమూవ్ అయిపోతుంది. సపోజ్ మళ్ళీ ఇన్సర్ట్ చేయమని చెప్పి అడిగారు అనుకోండి సార్, ఇన్సర్ట్ చేయమని అడిగిన వెంటనే మళ్ళీ ఇన్సర్ట్ అనేటువంటి మెథడ్ లోకి రాగానే మళ్ళీ టెంపరరీ అనేటువంటిది ఒక నోడ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ యాస్టిక్ టెంపరరీ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రక్చర్ యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏమవ్వాలి. సో దిస్ ద స్టేట్మెంట్ యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏమవ్వాలి, కొత్త నోడ్ ఫామ్ అవ్వాలి, టెంపరరీలోకి రావాలి. సో దాని ప్రకారం ఏమైంది అని అడిగితే ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ నోడ్. సో దీనిలో యాజ్ యూజువల్ గా డేటా పార్ట్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ రిప్రజెంట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సో ఏం చేయమని చెప్తున్నాము, ఖచ్చితంగా డేటా పార్ట్ లో వచ్చినప్పటికీ వాల్యూ స్టోర్ చేయాలి అండ్ అడ్రస్ పార్ట్ లోకి వచ్చినప్పటికీ నల్ స్టోర్ చేయాలి. సో దాని ప్రకారం ఏం చేస్తున్నామని అడిగితే ఈసారి ఇక్కడ నేను 77 అనేటటువంటిది ఇచ్చాను అండ్ ఈ అడ్రస్ పార్ట్ లోకి యాజ్ యూజువల్ గా నల్ అనేటటువంటిది ప్లేస్ చేయాలి కాబట్టి హోమ్ ఆర్డర్ లేకుండా నల్ అనేటటువంటి దాన్ని ప్లేస్ చేశాం. దీని అడ్రస్ కనుక నేను 3100 అని కనుక అనుకుంటే దిస్ 3100 విల్ బి కాపీ టు ఈ టెంపరరీ అనేటటువంటి పాయింటర్ లోకి ప్లేస్ అవుతుంది. అయిన తర్వాత అగైన్ మళ్ళీ చెక్ చేసుకుంటుంది. సో మళ్ళీ లూప్ చెక్ చేసుకుంటుంది. ఏంటి ఈ పార్ట్, ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు నల్, రేర్ లో నల్ ఉందా సార్ అని అడిగితే లేదండి. రేర్ లో ఎంత ఉంది అని అడిగితే 2100 అండి. ఆబ్వియస్ గా నల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎల్స్ పార్ట్ లోకి రావాలి, అంటే ఈ పార్ట్ లోకి రావాలి. ఈ పార్ట్ లో మనం రాసింది ఏంటి అని అడిగితే రేర్ ఆరో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. రేర్ అంటే ఏంటి అని అడిగితే ప్రస్తుతానికి 2100, ఆరో నెక్స్ట్ అంటే ఈ నల్ అనేటువంటి పార్ట్ అండి. ఈ నల్ అనేటువంటి పార్ట్ లో ఏదైతే ఉందో ఈ పార్ట్ లో నల్ అనేటటువంటిది ఆబ్వియస్ గా ఎరేజ్ అయిపోయి సో వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ద టెంపరరీ దాట్ షుడ్ బి కాపీడ్ హియర్. దెన్ ఆబ్వియస్లీ ఏమవుతుంది సార్ అడిగితే 3100 అనేటటువంటిది ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు 3100 అనేటువంటిది ఇక్కడ ప్లేస్ చేయడం జరిగిందో ఆటోమేటికలీ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ సెకండ్ నోడ్ టు థర్డ్ నోడ్. తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్పాము అని అడిగితే దాని కింద లైన్ లో రేర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. సో రేర్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అనగానే రేర్ లోకి ఉండేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దట్ మీన్స్ సెకండ్ నోడ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేటువంటిది పోయి ఏదైతే నేను టెంపరరీలో ఆల్రెడీ ఉంది అనుకుంటున్నానో దట్ అడ్రస్ విల్ బి కాపీడ్ ఫ్రమ్ టెంపరరీ టు రేర్ అండ్ ఆఫ్టర్ దట్ టెంపరరీ అనేటువంటి పాయింటర్ రిమూవ్ అయిపోతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ విల్ బి రిపీటెడ్ అంటిల్ n నెంబర్ ఆఫ్ టైమ్స్ when you press NQ ఇన్సర్ట్ ఆపరేషన్ చేసిన ప్రతిసారి అది జరుగుతూ ఉంటుంది. సో నిన్న క్లాస్ లో కూడా సేమ్ ఇదే జరిగిందండి. మరి ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాల్యూస్ వచ్చినాయా రాలేదా అనేటువంటిది నాకు చెక్ చేయాలి. సో వచ్చినాయా రాలేదా అనేటువంటిది కనుక నేను చెక్ చేసుకోవాలి అని అనుకుంటే సపోజ్ నేను ఇక్కడ ప్రెస్ చేసినటువంటిది కనుక నేను నెంబర్ 3 కనుక ప్రెస్ చేస్తే ఐ వాంట్ టు యూజ్ ద డిస్ప్లే అనేటువంటి మెథడ్. బట్ నేను డిస్ప్లే అనే మెథడ్ ఏమైనా రాశానా అని అడిగితే ఏమీ రాయలేదండి. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ యూజింగ్ ఏ కాంపోనెంట్. సో దానికోసం ఏం చేస్తున్నాను అడిగితే యాజ్ పర్ ద రూల్ ప్రకారము సేమ్ అండి, స్ట్రక్చర్ నోడ్ ఆస్ట్రిక్ టెంపరరీ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఎలిమెంట్స్ చూపించాలి కాబట్టి స్టార్ట్స్ విత్ ఫ్రంట్, FRONT ఫ్రంట్. అంటే ఏం జరిగింది సార్ అని అడిగితే ఫ్రంట్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ని టెంపరరీలోకి కాపీ చేయమని చెప్తున్నాను. ఒక లూప్ పెడుతున్నాను సార్, ఏమని వైల్ టెంప్ అనేటటువంటిది నాట్ ఈక్వల్ టు నల్. సో
సో టెంపరీలో ఉండేటటువంటి వాల్యూ నల్ కాకపోతే ఏం జరగాలి అని అడిగితే దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఏంటి? సో ప్రింట్ఎఫ్ అని చెప్పి ట్యాప్ రావాలనే ఉద్దేశంతో కొటేషన్స్ లో \t అక్కడ ఉండేటువంటి వాల్యూస్ కాబట్టి %d, temp arrow డేటాని ప్రింట్ చేయమన్నాను. ఆ తర్వాత temp ఈజ్ ఈక్వల్ టు temp arrow నెక్స్ట్ అని చెప్పి రాశాను. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. నేను డిస్ప్లే చేయడానికి రాసినటువంటి మెథడ్ పేరు. సో ఏం జరుగుతుందో అనేటటువంటిది చూద్దాం సార్. సో ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే యాజ్ పర్ ద రూల్ ప్రకారము, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్, రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రక్చర్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ అన్నాను. అంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇందాకట్లాగానే ఒక పాయింటర్ అనేటటువంటిది రావాలి. ఎస్, ఐఎమ్ డిఫైనింగ్ వన్ పాయింటర్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ అ టెంప్. టెంప్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ అండి. ఈ టెంపరరీలోకి ఏది కాపీ చేయమన్నాను? ఫ్రంట్ లో ఉండేటటువంటి కంటెంట్ కాపీ చేయమన్నాను. సో నో వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ఫ్రంట్ విచ్ ఈస్ నథింగ్ బట్ 1100 అండి. ఈ 1100 అనేటటువంటిది నాకు టెంపరరీలోకి కాపీ అవుతుంది. 1100 అనేటువంటిది టెంపరరీలో కాపీ అవుతుంది. తర్వాత ఏం చెప్తున్నాను? వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంప్? 1100. సో ఖచ్చితంగా అది నల్ కాదు. నల్ కాకపోతే ఏమవుతుంది? లూప్ లోకి వచ్చిన తర్వాత టెంప్ యారో డేటా అన్నాను. టెంప్ యారో డేటా అనగానే 1100 యారో డేటా అనగానే విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ 1. సో 99 అనేటువంటిది ప్రింట్ అవుతుంది. ఏది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 1100 యారో డేటా, టెంపరరీ అంటే 1100 అండి. యారో డేటా అనగానే 1100 యారో డేటా అనగానే 99 అనేటువంటిది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాము? టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్ అన్నాను. సో నెక్స్ట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఏమవుతుంది సార్ అడిగితే వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ దిస్ షుడ్ బి కాపీ టు ద టెంపరరీ. సో కాపీ చేయమనగానే ఆటోమేటిక్ ఏమవుతుంది అడిగితే ఈ టెంపరరీలో ఉండేటటువంటి 1100 అనేటువంటిది పోయి ఆబ్వియస్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే 2100 అవుతుంది. 2100 అవ్వగానే అగైన్ మళ్ళీ పైకి వచ్చి వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్, నల్ అవ్వలేదు. మళ్ళీ టెంపరరీ యారో డేటా అనగానే 2100 యారో డేటా అనగానే ఈసారి 88 ప్రింట్ అవుతుంది. మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో నెక్స్ట్ అనగానే టెంప్ యారో నెక్స్ట్ అనేటువంటిది 3100 ఏదైతే ఉందో దిస్ 2100 అనేటటువంటిది పోయి ఆబ్వియస్ గా 3100 వస్తుంది. సో అగైన్ మళ్ళీ టెంప్ యారో డేటా అనగానే 3100 యారో డేటా అనగానే 77 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి టెంప్ యారో నెక్స్ట్ అన్నాను. ఈసారి టెంప్ యారో నెక్స్ట్ లో అమీటర్స్ ఇక్కడ ఏం అడ్రస్ లేదు. సో నల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ నల్ అమీటర్స్ ఇక్కడ ఉండేటటువంటి ఈ టెంపరరీలో ఉండేటటువంటి కంటెంట్ అనేటటువంటిది పోయి సో వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ ఈ నెక్స్ట్ లో దట్ విల్ బి కాపీడ్ హియర్. అంటే ఆబ్వియస్ గా ఇక్కడ నల్ అనేటటువంటిది కాపీ అవుతుంది. కానీ లూప్ లో ఏం రాసాము? వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. కానీ ఇక్కడ టెంపరరీలోకి నల్ వచ్చింది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ డిస్ప్లేయింగ్ ద పర్పస్. సో దాని ప్రకారం ఏం జరిగింది అని అడిగితే నేను ఇచ్చినటువంటి కంటెంట్ వర్క్ అవుతుంది లేదో చెక్ చేసుకున్నాను. సో సేవ్ చేసుకున్నాను సార్. సేవ్ చేసుకున్న తర్వాత నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ బై ప్రెసింగ్ కంట్రోల్ F9. సో ఎప్పుడైతే నేను ఎర్రర్స్ వచ్చింది, సో సారీ, ఇక్కడ ఏదో R అనేటువంటి రక్షపడింది సార్, రైట్. సో సేవ్ చేసాము. ఎస్, సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. సో కంపైల్ చేయగానే ఆటోమేటిక్గా అడిగింది సార్. సో ఫస్ట్ ఆపరేషన్ NQ, రైట్. ఫస్ట్ వాల్యూ అడిగింది 99. అగైన్ మళ్ళీ NQ ఆపరేషన్ చేశాను. ఈసారి ఇచ్చే వాల్యూ 88. అగైన్ మళ్ళీ NQ ఆపరేషన్ చేశాను. ఈసారి ఇచ్చే వాల్యూ 77 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈసారి డిస్ప్లే చేయమని చెప్పాను. సో నో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ వాల్యూ అని అడిగితే 99, 88, 77 అండి. సో నెంబర్ 3 ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్ గా చూడండి సార్, ఫస్ట్ వచ్చేటటువంటిది 99, 88, 77 యాజ్ గా చూపించింది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ డిస్ప్లేయింగ్ ద పర్పస్. నౌ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద కాంపోనెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయటకు వచ్చేయాలి కాబట్టి ఎగ్జిట్ కొట్టాను, రైట్. నా ప్రోగ్రామ్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా వచ్చింది. దెన్ మరి దీని పరిస్థితి ఏంటి సార్? ఐ మీన్ టు సే డిలీట్ అనేటువంటి దాని పరిస్థితి ఏంటి అని అడిగితే ఇక్కడ కూడా సేమ్ చిన్న లాజిక్ సార్, ప్రతి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ లో నల్ కనుక ఉంటే, ఎందుకని అడిగితే డిలీషన్ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి జరగాలి కాబట్టి ఇఫ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కనుక అయితే ఏం చెప్తున్నాము అని అడిగితే సింప్లీ సే ప్రింట్ఎఫ్ అని చెప్పేసి Q is
ఎంటీ. స్క్రీన్ మీద ఎంటీ అని చెప్పి చూపించేసి బయటకు వచ్చేయాలి కాబట్టి రిటర్న్ అని రాశాను. అంటే స్టార్టింగ్ ఎందుకు అని అడిగితే స్టార్టింగ్ లో మనం ఏం పెట్టామని అడిగితే నల్ పెట్టాం సార్. సో నల్ పెట్టాం కాబట్టి స్టార్టింగ్ లో కనుక నల్ ఉంటే బయటకు వచ్చామని చెప్పారు. ఇన్ కేస్ ఒకవేళ కనుక నల్ కాకపోతే, నల్ కనుక అయితే ఎంటీ అని చెప్పి క్యూ డిలీట్ చేయడం కుదరదని చెప్పాలి. ఒకవేళ కనుక నల్ కాకపోతే దెన్ ఆబ్వియస్లీ కమ్స్ టు ఎల్స్ పార్ట్. ఈ ఎల్స్ పార్ట్ లో ఏం జరగాలి అని అడిగితే సింప్లీ సే ప్రింట్ఎఫ్ అని చెప్పేసి /p ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను సార్, డిలీటెడ్ ఐటమ్ అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ ఇచ్చి %d కామా ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే ఫ్రంట్ యారో డేటా చూపించి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ యారో నెక్స్ట్. ఫ్రంట్ యారో నెక్స్ట్ అని చెప్తున్నాను. సో ఫ్రంట్ యారో నెక్స్ట్ అనగానే ఆటోమేటిక్గా ఏమైంది అని అడిగితే అది డిలీట్ అయిపోతుంది సార్. దాని ప్రకారం ఏం జరుగుతుంది అని అడిగితే సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పొజిషన్ అండి. డిస్ప్లే చేయడం అయిన తర్వాత సో నౌ వీఆర్ డిలీటింగ్ వచ్చినప్పటికి ఏంటని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ లోకి రాగానే ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉందా లేదు. బిఫోర్ ఎంటరింగ్ ఎనీ ఎలిమెంట్స్ ఇట్ స్టోర్స్ విత్ నల్. ఓకే, కానీ ప్రస్తుతానికి ఇక్కడ నల్ లేకుండా 1100 ఉంది కాబట్టి ఆబ్వియస్ గా ఎల్స్ పార్ట్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత డిలీటెడ్ ఐటమ్ అని చెప్పేసి ఫ్రంట్ యారో డేటా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రంట్ అని అడిగితే 1100 అండి. యారో డేటా అనగానే 99 అనేటువంటిది చూపిస్తుంది స్క్రీన్ మీద. చూపించి ఆ తర్వాత ఫ్రంట్ యారో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ యారో నెక్స్ట్ అన్నాను. సో ఫ్రంట్ అంటే 1100 అండి, యారో నెక్స్ట్ అనగానే 2100. సో ఈ 2100 అనేటువంటిది ఏమవుతుంది సార్ అని అడిగితే ఈ ఫ్రంట్ లోకి కాపీ అవ్వాలి. అంటే 1100 అనేటటువంటిది పోయి 2100 అనేటువంటిది ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్ గా ఫస్ట్ నోట్ డిలీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది 2100 అంటే 88 నుంచి ఎన్ని అయితే ఉన్నాయో అలా ప్రింట్ అవుతూ వెళ్తుంది. సో అలా మనం ఎన్నిసార్లు డిలీట్ కొడితే అన్నిసార్లు ఈ ఫ్రంట్ యొక్క పొజిషన్ అనేటటువంటిది మారుతూ ఉంది. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలనిపించింది సార్. సో ఫర్ దట్ పర్పస్ సేవింగ్ ద ప్రోగ్రామ్ అండ్ అగైన్ రీకంపైలింగ్ ద ప్రోగ్రామ్. సో రైట్, ఎగ్జిక్యూట్ అయింది. NQ సేమ్ 99 NQ 88 NQ 77 రైట్. సో 3 కొడితే డిస్ప్లే ఓకే 99 70 88 77 కనిపించింది. సపోజ్ నౌ వీఆర్ ప్రెసింగ్ నెంబర్ 2. ఆమె డిలీట్ ఆపరేషన్ చేస్తున్నాను. సో డిలీట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమైందని అడిగితే ఆటోమేటిక్గా చూడండి సార్ ఇక్కడ ఏమైంది డిలీటెడ్ ఐటమ్ గోస్ టు 99 వచ్చింది. సో ఇప్పుడు డిస్ప్లే చేయమన్నా అడిగితే ఇక బ్యాలెన్స్ ఉన్నటువంటి రెండే కాబట్టి 88 and 77 చూపించింది. మళ్ళీ ఇక్కడ NQ ఆపరేషన్ చేసామనుకోండి సార్, దట్ షుడ్ బి యాడెడ్ లాస్ట్, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకు అని అడిగితే యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏమైతే అడిగితే ఇన్సర్షన్ అనేటువంటి లాస్ట్ లో జరగాలి, డిలీషన్ ఎప్పుడు ఫస్ట్ లో జరగాలి. కాబట్టి ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తాము. దట్ ఈస్ NQ ఆపరేషన్. అండ్ డిలీషన్ ఎప్పుడు ఫ్రంట్ నుంచి జరగాలి కాబట్టి దట్ ఈస్ DQ ఆపరేషన్. నెంబర్ 4 కొడితే బయటకు వచ్చేస్తాము. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. వాట్ ఆర్ ద ప్రోగ్రామ్ వి లెర్న్ అంటే సో మనకి ఏదైతే అల్గోరిథం ఉందో ఆ అల్గోరిథం అనేటటువంటి అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ అల్గోరిథం అంటే ఈ అల్గోరిథం నేను మీకు షేర్ చేస్తాను. సో వాట్ ఆర్ ద అల్గోరిథం వీఆర్ హ్యావింగ్ ద సేమ్ అల్గోరిథం ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాయడం జరిగింది. అదే చెప్పాను సార్. సో ఫ్రంట్ కనుక ఎంటీ కనుక అయితే ఫ్రంట్ కనుక నల్ అయితే డిలీట్ ఆపరేషన్ మాట్లాడుతున్నాను సార్. ఫ్రంట్ కనుక నల్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద క్యూ అనేటువంటిది ఎంటీ అని చెప్పి చూపించి డిలీషన్ కుదరదని చెప్పి బయటకు వచ్చారు. సో దిస్ ఇస్ ఒకవేళ కనుక నాట్ ఎంటీ కనుక అయితే ఏమవ్వాలి టెంపరీ అనేటువంటి ఒక పాయింటర్ తీసుకుని ఆ ఫ్రంట్ లో ఉండేటువంటి పాయింటర్ని మళ్ళీ టెంపరీలో కాపీ చేసి ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ యారో నెక్స్ట్ అన్నాను. ఆటోమేటిక్గా ఏమైంది సార్ అని అడిగితే ఆ నోడ్ అనేటటువంటిది క్లియర్ అయిపోతుంది, డిలీట్ అయిపోయినట్టు అని చెప్పి స్క్రీన్ మీద చూపిస్తుంది. సో అలా డిలీట్ చేయొచ్చు. అదే డిస్ప్లే చేయాలనిపించింది అనుకోండి సార్, సేమ్ ప్రొసీజర్. నల్ వాల్యూ ఉందో లేదో చెక్ చేస్తాము. ఒకవేళ నల్ వాల్యూ కనుక లేకపోతే ఏమవుతుంది సార్ అడిగితే డిస్ప్లే చేసేటప్పుడు టెంపరీ అనేటువంటి ఒక పాయింటర్ తీసుకుని దాన్ని ఇనిషియలైజ్డ్ విత్ ఫ్రంట్ లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ టెంపరీలో కాపీ చేసి అది నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు లూప్ తిప్పి ఐటమ్స్ మొత్తం డిస్ప్లే చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఇస్ ద డిస్ప్లే ద పర్పస్. సో నౌ వాట్ ఎవర్ ద అల్గోరిథం వీఆర్ హ్యావింగ్ దాన్ని నేను ప్రోగ్రామాటిక్ లో కనుక మారిస్తే ఇట్ షుడ్ బి లుక్స్ లైక్ దిస్, ఇలా మారుతుంది. సో దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఫర్ క్యూ యూజింగ్ అరే. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్. కనిపించిందమ్మా స్క్రీన్ మీద నేను ఏమేం చేశాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపించిందా?
అర్థమైందా? కాంపోనెంట్ కాన్సెప్ట్ అర్థమైందా? సో లింక్ లిస్ట్ యూస్ చేసి అంటే యాక్చువల్గా ఏం లేదు, నిన్నటి ప్రోగ్రామే, నేను అంతకుమించి ఏం చేయలేదు. కాకపోతే నేను ఏంటంటే బై మిస్టేక్ ఏదో రాంగ్ ప్రెస్ చేసినట్టున్నాను, కంటిన్యూగా లూప్ తిరిగింది. సో అది ఎందుకనే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి అంటే టాపిక్ కంప్లీట్ చేసేది జరిగింది. ఐ థింక్ ప్రోగ్రామ్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఓకే, సో వి విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఏంటి అనేటటువంటిది నేను మళ్ళీ మాట్లాడతాను. సో ప్రస్తుతానికి అటెండెన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది మొత్తము. ఓకే, వరప్రసాద్ రెడ్డి, సాయిబాబు, శివ, రవి, సాయిరామ్, ఐ మీన్ టు సే విజయలక్ష్మి. సో మొత్తం ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే వచ్చారు. ఓకే, నాగేంద్ర గుణ వచ్చి లెఫ్ట్ అయినట్టున్నారు సార్. నాగేంద్ర కూడా వచ్చి లెఫ్ట్ అయ్యాడా? ఓకే, రైట్.